ఓడిపోవడం సర్వసాధారణం. కానీ పోస్టర్‌ని కూడా ఖండించలేని కెపాసిటీ ఉన్న మనిషి కింద లెక్క అవుతే వచ్చే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయగలుగుతారా ఈళ్ళు? చిన్న విషయం గురించి కూడా ఖండించలేరా? అలాంటి కొడాల వెంకటేశ్వరరావు ఒక బ్యాకప్ నర్వ్ లేకుండా గుడివాడలో తిరుగుతున్న ఈ కొడాల వెంకటేశ్వరరావు పైన ఆల్రెడీ చాలా కేసులు నమోదయ్యాయి. ఉపాధి హామీ పథకాలు అవనిండి, లేకపోతే జగనన్న ఇళ్ల కాలనీల దగ్గర జరిపిన విధ్వంసాలు అవనిండి, మట్టి తవ్వకాలు అవనిండి, ఇసుక మాఫియాలు అవనిండి, ఇదంతా కాకుండా ఇప్పుడు కొత్తగా ఇతని పైన ఎప్పుడో పెట్టిన కేసు ఇప్పుడు నమోదైంది. ఏంటి ఈ కేసు అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడున్న స్టాండింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం మీద చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్, అంటే ఒక మనిషి అనేవాడు ఎవడి పట్ల ఇలాంటి మాటలు మాట్లాడు. మరి ఇంకేళ్ళు ఏ క్యాడర్కి వస్తారో నాకైతే తెలియదు. పొలిటికల్గా నుంచుని ఎవరన్నా కూడా నీ వ్యవహార శైలి నచ్చలేదు, నువ్వు చేసే పనితీరు నచ్చలేదు, లేకపోతే నువ్వు ఇలా కాకపోతే ఇలా ప్రజాసేవ చేస్తుంటే మనల్ని ఎక్కువ పొందుతావు అని మాట్లాడడం విన్నాం. కానీ ఈరోజు కొడాల వెంకటేశ్వరరావు చెప్పిన మాటలు ప్రతి ఒక్కళ్ళు వినే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని, దాని తర్వాత భువనేశ్వరి గారిని, లోకేష్ని, ప్రతి ఒక్కళ్ళని హింసించి వేధించాడు. ఎంత మనిషిని ఖండాలుగా నరికేయచ్చు అంటే ఇతని నాలిక ఒక్కటి అంత పవర్ఫుల్. పోన్లేండి, ఇతని నాలిక అంత పవర్ఫుల్ ఉంది, కనీసం చట్టం అన్నా అతని పైన చర్యలు తీసుకోదా? ఇంత దారుణమైన స్థితిలో ఉంటారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంకి ఇలా జరిగితే రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళకి, లేకపోతే ఒక పురుషుడికి వాళ్ళ కుటుంబం గురించి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటని చాలామందికి డౌట్స్ వచ్చినాయి.